ఆ పటువులు పిలిచాడు, అయ్యా మీరు ఎంతమంది వేసారంటే మేము 3 వేసామయ్యా. షద్రకు మేషకు అబ్దెనెగోలు మాత్రం 3 వేసాము. అంటే నా కంటికి ఎంతమంది కనపడుతున్నారు? ఆ యొక్క అగ్నిగుండములో 4 కనిపిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాదు, మీరు 3 కాదు 4 వేశారు చూడండి అంటే అప్పుడు వాళ్ళు పైకి తీస్తారంట. వారి వస్త్రములు కాలలేదంట, వారి వెంట్రుకలు కూడా కాలిపోలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డల నా బబులోని దేశంలో విగ్రహారాధన అంటూ లేదు. ఈ రోజు కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ఆ రాజు సైతం కూడా దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డల ప్రాణము పోయినా సరే, నీ ప్రాణం కుతి మీద కత్తి పెట్టినా సరే, ఈ రాత్రి నా కుతి మీద కత్తి పెట్టండి, నీ దేవునికి మొక్కనంతే. సావడానికి వస్తా కానీ అల్లరితో కూడిన ఆటపాటకు నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? నేను రోషము కలిగిన దేవుని నమ్ముకుంటున్నాను. మన దేవుడు ఏంటంటాడు? రోషము కలిగిన దేవుడు. ఇప్పుడైతే రాజు అంటున్నాడు, ఇదిగో షద్రకు మేషకు అబ్దెనెగోలు సేవిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు, ఆయనే రోషము కలిగిన దేవుడు. ఆయన తప్ప వేరొకరు కానీ విగ్రహారాధన గారు మొక్కారా మిమ్మల్ని మొత్తాన్ని ఏం చేశాడంట? సర్వనాశనం చేసేస్తారు. జాగ్రత్త. రాజు ఆజ్ఞాపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలస్యం ఉందా మనకి? షద్రకు మేషకు అబ్దెనెగోలు వారి 3 ద్వారా అగ్నిగుండంలో వేస్తున్నప్పటికి కూడా ఆ రాజు మార్పు వచ్చేసాడు. రాజు ఆ దేశం, బబుల దేశం మొత్తం క్రైస్తవులు అయిపోయారు. నీ ద్వారా క్రైస్తవులు కావాలా, నీ ద్వారా మార్పు రావాలా. మనం వేషాలు వేయకూడదన్నా, వేషాలు వేయకూడదు. ఉంటే దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. ఈ రోజు రోగాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అప్పులు పాలైపోతున్న కారణం ఏంటి తెలుసా? నిజమైన భక్తి మనలో లేకనే. నిజమైనటువంటి భక్తి లేదు, నిజమైనటువంటి విశ్వాసం మనలో లేదండి. విశ్వాసం కోల్పోతున్నాం, భక్తిలో కోల్పోతున్నాం. అందుకే అపొస్తలుడైన పౌలు ఎందుకు రాశాడు కొన్ని సంగతి తెలుసా? పాతవి గతించిన క్రొత్తవి ఆయన. నీ జీవితంలో కొత్త జీవితం రావాలి. 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీ బిడ్డలు ఆశీర్వదించాడు. కాబట్టి నీ జీవితం మార్పు రావాలి, నీ కుటుంబం మార్పు రావాలి. ఎవరిని నమ్ముకున్నా ఏమి లేదు. అందుకంటే పరిశుద్ధ గ్రంథం అంటాడు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించండి. ఆయన మిమ్మల్ని రక్షించేది, ఆయన మిమ్మల్ని పోషించేది. వ్యాధుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా ఆయనే దేవుడు. చదువుతారు 100 కీర్తన చదవండి. కీర్తన గ్రంథం 100 చదువుకుందాం. కీర్తన గ్రంథం 100 చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డరా, మనము దేవుని ఎదుట రోషము కలిగిన బిడ్డలముగా ఉండాలా. సావైనా బ్రతుకైనా యేసయ్య కొరకు బ్రతకాలా, యేసు కొరకు జీవించాలా. యేసే మనకు మార్గం, యేసే సత్యం, యేసే జీవమై ఉన్నాడు. నువ్వు భయపడబాక. ఎవరు ఏమి చేయలేరు. ఆ కరోనా సమయంలో ఎవరు రక్షించారు? నిన్ను చెక్క పెట్టుకున్నారు మూతులకి. అలాంటి ప్రమాదం నుంచి దేవుడు మనల్ని కాపాడలేదా? ఆయన కాపాడిన దేవునికి మనం ఏమి ఇస్తున్నాం? మన హృదయనాగా దేవుడు అడుగుతున్నాడు. నీ ఎండి బంగారం అడిగాడా, లేక నీ ఆస్తి అడిగాడా? కానీ నీ హృదయం అంటున్నాడు. అందుకని నా కుమారుడా, నీ హృదయం నాకు కావాలా, నువ్వు మంచిగా ఉండాలా, నీ జీవితం బాగుపడాలా. నేను అడుగుతుందనే నిన్ను, నువ్వు మంచిగా జీవించు. 2 వైపులు చూడబాక, 2 పడవల మీద నడవబాక, విగ్రహారాధన జోలికి వెళ్ళబాక. విగ్రహారాధన జోలికి పోతే నీ ఊరే. అందుకని 100 కీర్తన మనం చదువుదామా గట్టిగా. ఇక్కడ సమస్త దేశములారా అంటే మన దేశంలో ఆయన సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. సంతోషముతో యెహోవాను సేవించండి. ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి రండి. ఎవరంటే దేవుడు? చెప్పండి అమ్మా. ఎవరంటే దేవుడు? యెహోవాయే దేవుడు అంట. ఆయనే భూమిని ఆకాశం సృష్టించాడు. మీ తాతను సృష్టించాడు, మీ అమ్మను సృష్టించాడు. మీ అమ్మ నుంచి నువ్వు వచ్చావు, నీ ద్వారా నీ మనవల సంతానం అందరూ కూడా యుగముల వరకు 2025 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చాడు. దేవుని చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. రాష్ట్రములారా దేవుని స్తుతించండి. ఆయనే మన
పాడాలంటే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి. ఆయన మేపుతున్నాడు. బాగా 3 పూట్ల మేపుతుంటే మనకేమొచ్చిందంటే ఇప్పుడు కొవ్వు పట్టింది. విగ్రహ ఆరాధన చేస్తున్నాం, మన ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నాం. దేవుడు మంచి మందిరం వేసి మరి మంచిగా నువ్వు జీవించయ్యా, మంచిగా బ్రతుకయ్యా, చుట్టుతోలికి పోవద్దు, సిగరెట్లు తాగబాక, సారాతోలికి పోబాక, మంచి పదార్థములు భుజించు, నీ బిడ్డలకు నువ్వు అండగా ఉండు, నువ్వు మంచిగా జీవించంటే తప్ప ఈరోజు నా ప్రియులారా లోకం వైపు చూస్తున్నాడు. అందుకే దేవునికి కోపం వచ్చేస్తుంది. దేవునికి కోపం వచ్చేసి ఇప్పటికీ అమెరికాలో సునామీ కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నా కూడా మనకేం లేదంటే ఇంకా మెలకు రావట్లా. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. ఈ లోకమే మన ఎంటాల్సింది అనుకుంటున్నాం. ఈ లోకంలో ఏమీ లేదు. ఈ రోజు నీది, రేపు నీది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు ఎవరు, మనం ఎవరిని ఆరాధించాలి, మనం ఎక్కడ ఉండాలి, ఎవరితో సావాసం చేయాలి, మనకెవరండి, మనల్ని పుట్టించింది ఎవరు, మనం ఎవరిని ఆరాధించాలా? బైబిల్ పట్టుకున్న నువ్వు, ప్రార్థన చేస్తే నువ్వు లోకం వైపు చూడొచ్చా? లోకం వైపు పోతావా? పర్వాలేదు. మంచానికి అప్పు చెప్తాడంట. ఏం చెప్తాడంట? మంచానికి అప్పు చెప్తాడు. కొంతమంది అంటే కళ్ళుంటే చూడొద్దు, డాన్స్ చేస్తుంటే చూడొద్దు. చూడు ఒక ఆయన మొన్న మాతోనే ఉన్నాడు, బస్సులో అంటే ఎదురుపడిపోయాడు. ఏంటంటే ఆటోతో బస్సులోనే డ్రైవర్ దగ్గర కూర్చున్నాడు. పాపం ఆడుతున్నాడు. తెలుసా, నీ ఇష్ట ప్రకారంగా చేసేది కాదు, నీ ఇష్టానుసారంగా జీవించేది కాదు. యేసు ప్రభు అంటే ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, దేవుడు లోకమును ప్రేమించును కాగా తన అతిథి కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు తెలుసా? నిన్ను, నన్ను, మనందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. మన జీవితాలని ముందుకు తీసుకుని వెళ్ళాలని, మనల్ని బాగు చేయాలని ఆయన యొక్క ఉద్దేశం. నువ్వు నరకంలో పడాలని ఉద్దేశం కాదు ఆయనకి. నీ కుటుంబం చెడిపోవాలని ఆయన కోరుకోవటం లేదు. నువ్వు వ్యాధిగ్రస్తురాలుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నీవు ఈ లోకంలో ఒకవేళ చనిపోతే దేవుని రాజ్యంలో ఉండటానికి అదొక మార్గం అండి. యేసు అంటున్నాడు, రండి నా దగ్గరికి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా మీరు నా వద్దకు రండి, నేను మీకు సంతోషం ఇస్తాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో నీకు సంతోషం ఇస్తాను, సమాధానం ఇస్తాను, నీ కుటుంబం ఎప్పుడు సమాధానంగా ఉండును గాక అంటున్నాడు. కానీ ఆయన దగ్గరికి రండి, ఆయన ప్రేమించండి. ఆయన సన్నిధికి మీరు వస్తే దేవుడు ఎప్పుడు కూడా మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మీ కుటుంబాన్ని కాపాడుతాడు, మీ అప్పులు బాధల నుండి విడిపిస్తాడు, మీకున్నటువంటి వ్యాధులు బాధలు తొలగిస్తాడు, మీ జీవితాలు మంచిగా అవుతాయని ప్రభు చెప్పిన మాటలు. ప్రభు మాట మనం విందామా పిల్లరా? 2 పడవ మీద ఉంటే మన మాట వింటాడా దేవుడు? నరపుత్రుడా చక్కగా నిలబడు అన్నాడు. ఏమన్నాడే దేవుడు? నరపుత్రుడా చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలా అంటున్నాడు. ఎట్టుంటే మాట్లాడతాడమ్మా మనతోటే? ఎట్టుంటే మాట్లాడతాడు? ఇప్పుడు నేను ఎవరితో మీతో మాట్లాడుతున్నా, నేను ఇటుంటే ఎవరితో మాట్లాడినట్టు ఆ చెట్టుతో మాట్లాడుతున్నా. కాబట్టి జాగ్రత్తగా ఉంటా. నీ భర్తకు నువ్వు చెప్పుకో, నీ బిడ్డలకు నువ్వు చెప్పుకో. యేసు రసము కలిగిన దేవుడు. మన కుటుంబంలో యేసు మాత్రమే ఉండాలా. యేసు ఉంటే చాలు, మన జీవిత మార్పు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, మన సంఘంతో హెచ్చరిస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు మీరే వింటున్నారు అనుకుంటున్నారా? లేదండి, కొన్ని వేల మంది వింటున్నారు ఈ మైకులో. ఆ యొక్క గొట్టాల ద్వారా చాలా మంది వింటున్నారు. మీరు అనుకుంటారు మాకే చదువుతున్నాడు సుధాకర్ పాస్టర్ అనుకుంటారు. తెల్లారి నన్ను అడుగుతారు. నిజమైన క్రైస్తవులు ఉన్నారు అక్కడ, వింటున్నారు. అయ్యో మీరు చెప్పినటువంటి వాక్యం ద్వారా మాకు మార్పు వచ్చాము. ఈ 2 దినాలు మీరు చెప్పే వాక్యాన్ని మేము వింటూ ఉన్నాం. క్రిస్మస్ రోజు వచ్చి రాకపోయినా మేము మైకు ద్వారా మీ వాక్యాలు విన్నాం. నేను రక్షకుడు మా కొరకు పుట్టినారని చెప్తున్నప్పుడు నిజమే,
మా పాపాల కొరకు పరలోకము నుండి ఏ పాపం నుండి కన్నిక గర్భమున యేసు ప్రభు వచ్చాడు, మా పాపాలు క్షమించాడు. నిజమేనయ్యా, ఈ లోకములో మాకు సంతోషం ఇచ్చాడు దేవుడు. మేము ఈ రోజున మేము సంతోషంగా ఉంటున్నాం. ఈ వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాం. కానీ ఈ రాత్రి వాక్యం వింటున్నా నీవు నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ బ్రతుకును మార్చుకుంటావా? నీ ఆలోచన మార్చుకుంటావా? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. నీ హృదయంలోకి ఆయన వస్తాడు, ఆయన నేను బాగు చేస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. వాక్యం నమ్మదగినది పిల్లరా. ఈ లోకంలో ఏది లేదు. ఏ స్నేహితుడు నమ్ముకున్నా, ఏ నాయకుడు నమ్ముకున్నా, ఎవరు మనకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరో లేరు. యేసు రక్తములో మనకి పాపములు విడిపించబడతాయి. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో మంచిది. ఈ రాత్రి చాలా సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. మంచిది ఇది. ఎందుకంటే 24 సంవత్సరం అయిపోయింది, 25వ సంవత్సరం మనము అడుగు పెట్టాం. కొత్తగా ఉండాలా నీ జీవితం, నువ్వు మార్పుగా ఉండాలి. నీ జీవితంలో మార్పు తెచ్చుకో. అయ్యా, ఇంకా నేను ఈ లోకంలోనే ఉన్నాను, ఈ లోకం నాకు అవసరం లేదు. నేను ప్రభా నిన్నే స్తుతిస్తా. నాకు నువ్వే కావాలి ప్రభా. నా కుటుంబాన్ని, నా బిడ్డలని కాపాడు. ఇది నువ్వు చిన్న ప్రార్థనగా నీ హృదయంలో చేసుకున్నట్లయితే యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు, నీ ఆలోచనలు మార్చేస్తాడు. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు కనుక. కాబట్టి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లరా దేవునికి లోబడండి. దేవుడు చెప్పినట్టు వినండి, లోబడితే యేసు ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మిన వారిని ఆస్తిక కర్తవ్యం చేస్తున్నా వారి నిధులను నింపుతాను అన్నాడు. దావీదు మహారాజు తెలుసు కదండి మీకు. దావీదు ఒకప్పుడు ఏం చేశాడమ్మా? దావీదు ఉద్యోగం ఏందే? గొర్రెలు కాపరే, గొర్రెలు కాసుకున్న ఒక వ్యక్తి. గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు. ఇప్పుడు ఏమైపోయాడు దావీదు మహారాజు అయిపోయాడు. దేశోదయం గట్టిగా హల్లెలూయా. అంత గొప్పని చేస్తాడండి. ఏసంటే తెలుసా? రక్షకుడు. ఆయన నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు, నీ దరిద్రాన్ని పోగొట్టే దేవుడు, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి వచ్చాడు ఈ లోకానికి. నువ్వు దరిద్రుగా ఉండాలని, నువ్వు తిట్టుబాటుగా ఉండాలని, నువ్వు తిరుగుబాటుగా ఉండాలని ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకునేవాడు కాదు. నువ్వు మంచిగా జీవించాలా, మంచిగా బ్రతకాలా, మంచిగా బండి మీద తిరగాల, మంచి ఆలోచనతో ఉండాలా, మంచి ఆరోగ్యంగా ఉండాలా. అది ఆయన ఉద్దేశం. అంతేకాని యేసు ప్రభు అంటే ఏంది? ఆయన రక్షకుడు, రోషం కలిగిన దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా కూర్చున్న చోటనే మన జీవితాన్ని యేసు ప్రభు దగ్గర పెడితే ఆయన అంటాడు, నీకేం కావాలో అడుగు నా కుమారుడా, నేను నీకు ఇస్తాను అంటాడు. అందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును, ఎతుకుడి దొరుకును, తట్టుడి నా మోక్ష తలుపులు తీస్తానని ప్రభు చెప్పాడు. ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతున్న సమయంలో యేసు ప్రభుకి నీ హృదయం ఇవ్వండి. యేసు ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, ఈ రాత్రి యొక్క వాక్యం నేను విన్నాను కాబట్టి నాకు సమాధానం లేదు, నాకు రక్షణ లేదు, నాకు మంచి సమాధానం ఇవ్వండి, నాకు రక్షణ దయచేయమని ప్రభువుని అడిగినట్లయితే ఈ రాత్రి నువ్వు సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. నీ రోగాలు కూడా పారిపోతాయి. దేవుడు చెప్పండి హల్లెలూయా. నీ కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఈ రాత్రి యేసు నామములో ఎదిరించడు పోయిపోతాయి. గుండె బలహీనత ఉందా? ఇక్కడ కుడిచే పెట్టుకొని యేసు ప్రభు నాకు గుండె నొప్పితో బాధపడుతున్నానని చెప్పు. యేసు ప్రభు ఏమంటాడు? గుండె చెదిరిన వారిని బాగు చేసేటువంటి దేవుడు. తల నొప్పితో బాధపడుతున్నావా? నడుము నొప్పితో బాధపడుతున్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? యేసయ్య అలాంటి ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? కాబట్టి ఈ రాత్రి మంది, రేపు మాత్రం మంది కాదు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనంగా మార్పు చెందండి, మార్పు రండి. చర్చికి వెళ్ళాలి. ఆదివారం వస్తే చర్చికి వెళ్ళాలా? సావుకుడు చెప్పినట్టుంటే నీ కుటుంబం బాగుపడుద్ది. సావుకుడిని దగ్గరిస్తే నీకేం రాదు. ఇప్పుడు టీచర్ ఉన్నాడు, టీచర్ చెప్పిన ప్రకారంగా చేస్తే నువ్వు 1 నుంచి 10th వరకు పాస్ అయిపోతావు. టీచర్ మాట వినకపోతే ఏమైపోతుంది? దరిద్రుడు అయిపోతుంది, చదువురాలు ఏం లేదు. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. కాబట్టి ఈ రాత్రి సేవకుడు ఏమంటున్నాడు? ఆయన పేదలను కనుకరించే దేవుడు, ఆయన దరిద్రులు లేవనెత్తే దేవుడు. కాబట్టి రాత్రి మీరందరూ ప్రభువుని ఆరాధించండి,
ప్రభుని మీ హృదయంలోకి పిలవండి. ప్రభా, నా పాపము క్షమించయ్యా, నేను ఇక నుంచి నా పాత జీవితం మార్చుకుంటున్నాను, ఒక నూతన జీవితం నాకు కావాలని ప్రభుని మీరు అడిగినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుని తల్లించు. మహోన్నతుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవానికి వందనాలు. అందరూ హృదయం మీద చేతులు ఉంచుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి గట్టిగా. ఎవరు కళ్ళు తెరవాకండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరూ. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కాపాడాడు కదా. ఈ నూతన సంవత్సరం, ఈ జనవరి 1 మన పాత జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఒక సమయం. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని, ప్రభా నా జీవితంలో నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని కాపాడము, నా బాధను తొలగించము, నా అప్పును తొలగించము, నా జీవితం ముందుకు తీసుకురా ప్రభా. నువ్వు మా కుటుంబంలో క్రమాన్ని నువ్వు అడుగు. ఒక్క నిమిషం అడగండి, నోరు తెరవండి, ప్రార్థన చేయండి. నా గుండె నొప్పి నుంచి వినిపించు, తల నొప్పి నుంచి, మోకాల నొప్పి నుంచి, నడుము నొప్పి నుంచి, చెవు నొప్పి నుంచి, కీళ్ళ నొప్పుల నుండి, సమస్త వ్యాధుల నుండి తొలగించయ్యా. నేను సన్నిధికి వచ్చానయ్యా రాత్రి. దేవా, నన్ను ముట్టి బాగు చేయము. 12 సంవత్సరం ఉన్నటువంటి రక్త స్వయాన్ని బాగు చేశావు కదా, నన్ను బాగు చేయమని నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా రాత్రి నేను ముట్టి బాగు చేయబోతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో నీ మనస్సు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ కఠినమైన జీవితాన్ని మార్చుకో. ఈరోజు నీవు నీ బిడ్డలకి మంచి భోజనం పెట్టలేకపోతున్నావంటే, నీ బిడ్డలకి మంచి వస్త్రం ఇవ్వలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? మన చెడు అలవాట్లు, చెడు వ్యసనాల వల్ల వీటన్నిటిని మనం పిల్లలని మన భవిష్యత్తులోకి నడిపించలేకపోతున్నామండి. కాబట్టి మనకున్నటువంటి వ్యసనాలని దూరం చేసుకుంటే, మనకున్న ఆలోచనలు మార్చుకుంటే, మన బ్రతుకులు మార్చుకుంటే మన బిడ్డలు ఎలా ఉంటారంట? ఒలివ మొక్కలు వలె ఉంటారు. దేవుని స్తోత్రం. ఆమేన్. కాబట్టి పిల్లరా, మనందరం ఒకసారి లేచి నిలబడదాం.